గురుగారు సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఉండొచ్చారు. 18 రోజులకని వెళ్ళి 9 నెలల కాలం ఉండిపోయారు అక్కడ. అవును. సో సునీత విలియమ్స్ గారు అక్కడ సర్వైవల్కి మనకి సన్లైట్ లేదు, సన్ ఎక్స్పోజర్ లేదు. ఇప్పుడు మీరు చెప్పే ఏవి కూడా అక్కడ అవైలబుల్గా ఉండవు. యోగ సాధనకు అవసరమయ్యేవి కూడా మనకి ప్రాణశక్తి ఇంకా బలపరచడానికి ఉపయోగపడేవేవి కూడా అక్కడ ఆవిడకి అందుబాటులో లేవు. సో ఆవిడ ఎలా సర్వైవల్ అయ్యి ఉంటారు అక్కడ అంతరిక్షంలో? వచ్చిన తర్వాత ఆవిడలో జ్ఞాపక శక్తి కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుందా? ఎలాంటి మార్పులు ఉండుంటాయి అంటారు ఆవిడలో ఇప్పుడు? జ్ఞాపక శక్తి అనేది మాత్రం ఖచ్చితంగా తగ్గదమ్మా. ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెళ్ళిందే పరిశోధనలు చేయడానికి కదా. అక్కడ తెలుసుకున్న వాటిని వచ్చి మళ్ళీ భూమిపై ఉన్న వాళ్ళకి చేరవేయడానికి, ఇక్కడ టెక్నాలజీని అనుసంధానం చేయడానికే వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఆస్ట్రోనాట్ వామగాములు అంటారు వాళ్ళు. కాబట్టి జ్ఞాపక శక్తి మీద ఎటువంటి ప్రభావం ఉండదు. కాకపోతే శారీరక వ్యవస్థ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అంటే ఈ నాడీ వ్యవస్థ మీద, నాడీ వ్యవస్థ మీద, అలాగే బోన్ సిస్టమ్ మీద, జాయింట్ సిస్టమ్ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అక్కడ పూర్తిగా ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి ఉండదు, భూమాకర్షణ శక్తి అక్కడ లోపిస్తుంది. కాబట్టి అక్కడ శూన్యంగా ఉంటుంది. కాబట్టి శూన్యంలోనే కూడా వాళ్ళకి పూర్తి శూన్యం కాకుండా, పూర్తి అంతరిక్షంలో ఉన్నటువంటి భావన కాకుండా అక్కడ కూడా కృత్రిమంగా నిర్మించినటువంటి స్పేస్ స్టేషన్, అది అంతరిక్ష కేంద్రం నిర్మించారు. కాబట్టి ఆ కేంద్రంలో వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లతో నిర్మించబడి ఉంది. అది సహజంగా అంటే వాళ్ళు సిలిండర్స్ పెట్టుకొని మాస్క్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేకుండా కూడా మొత్తం అంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ ఎలా అయితే ఉంటుందో అలాగే ఆక్సిజన్ కూడా దాంట్లో ప్రసారం అయ్యేటట్టు వాళ్ళు నిర్మాణం చేసి ఉంచారు.